రైట్ లక్ష్మి, భారీ వర్షాలు వరదల వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రం వైపు చూస్తుంది సహాయం చేయాలని. సో దీనికి సంబంధించి కేంద్రం కూడా సానుకూలంగానే స్పందిస్తుంది. ఒక బృందాన్ని అయితే రంగంలోకి దించుతుంది. సో ఎంతవరకు నష్టం వాటిల్లిందో కూడా పర్యటించనుంది. మొత్తం కూడా 6 సభ్యులు ఏపీకి రానున్నారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల అలాగే ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. మొత్తం 6 కూడా ఒక 2 భాగాలుగా విడిపోయి అంటే సభ్యులుగా విడిపోయి ఈ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం కూడా ఎంతవరకు నష్టం జరిగింది, సో ఎంత మేర మొత్తం పంట నష్టం కానివ్వండి, అలాగే మొత్తం కూడా ఓవరాల్ గా ఏ విధంగా జరిగింది అని చెప్పి వీళ్ళు పర్యటించి ఒక అంచనాకు రానున్నట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, డీటెయిల్ గా చూద్దాం. భారీ వర్షాలు వరదలు సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఇవాళ రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో 2 రోజుల పాటు పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయనుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 6 సభ్యులతో కూడిన ఈ బృందం 2 టీంలుగా విడిపోయి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటిస్తుంది. ఇక ఇప్పటికే కేంద్రం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ఏపీ ప్రభుత్వం ఆశలన్నీ కేంద్ర బృందంపైనే పెట్టుకుంది. కాగా ఈ పర్యటనకు ముందు ఈ బృందానికి రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని వివరించేందుకు తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేతృత్వంలో జరిగే ఈ భేటీలో ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు పాల్గొంటారు. ఈ సందర్భంగా వరద నష్ట తీవ్రతను సిసోడియా వారికి వివరించనున్నారు. కేంద్రం నుంచి వచ్చే అధికారుల్లో ఒక టీం బుధవారం మధ్యాహ్నం 12:30 నుంచి 5:30 వరకు కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. రెండో బృందం బాపట్ల జిల్లాలోని కొల్లూరు, వేమూరు, రేపల్లె, చెరుకుపల్లి మండలాల పరిధిలో పర్యటించనుంది. లంక గ్రామాలైన ఈపురు లంక, పెద్ద లంకల్లో పర్యటించి దెబ్బతిన్న ఉద్యాన పంటలను పరిశీలిస్తుంది. కృష్ణా జిల్లాకు సంబంధించి ముస్తాబాద్ రోడ్, గన్నవరం నుంచి హనుమంతపురం రోడ్, గన్నవరం నుంచి బుడమేరు కెనాల్ బ్రిడ్జీలను టీం పరిశీలిస్తోంది. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ లో కృష్ణా జిల్లా అధికారులు వరద నష్టంపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తర్వాత తొట్లవల్లూరు, పెనమలూరు, యనమల కుదురు, పెద్దపులిపాక, చోడవరం, కంకిపాడు మండలంలో మద్దూరు గ్రామాల దెబ్బతిన్న పంటలు, ఇళ్లు, ఇతర నష్టాన్ని పరిశీలించనున్నారు. గురువారం కేంద్ర బృందం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనుంది. ప్రకాశం బ్యారేజీని కూడా సందర్శించనుంది. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం, మైలవరం, బుడమేరు కాలువ, అజిత్ సింగ్ నగర్, అంబాపురం, వాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం నాటికి ఇంటింటి సర్వే పూర్తి చేయాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కేంద్ర బృందం ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఏపీలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయబోతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? నేడు రేపు వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించబోతుంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నష్టం అంచనా వేయనుంది. 2 బృందాలుగా జిల్లాలకు 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. నేటికల్లా గృహ నష్టం అంచనా పూర్తి చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆర్పీ సిసోడియా ఎవరైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి కీలక అధికారి ఉంటారో ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేపు వరద ప్రాంతాల్లో నేడు రేపు కూడా వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. ముఖ్యంగా ఆయా జిల్లాల్లో 2 టీములుగా విడిపోయి ఈ పర్యటన సాగుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని నిర్ణయించింది. దానిలో భాగంగా ఈ కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో వచ్చి 6 సభ్యుల బృందం ఈ రోజు ఉదయం 10 గంటలకు డిజాస్టర్ మిటిగేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో తాడేపల్లిలో అక్కడికి చేరుకుంటారు. ముందు అక్కడ అందరూ కూడా సమావేశమై తర్వాత 2 టీములుగా విడిపోయి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం ఆపన్న హస్తం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కనీ విని ఎరుగని నష్టాన్ని రాష్ట్రం ఈసారి వరదల వల్ల నష్టపోయినట్టుగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని నివారించేందుకు, దీన్ని అంచనా వేసేందుకు తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ కార్యాలయంలో ముందుగా సమావేశం ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి వరద నష్టాన్ని అంచనా వేయనున్నారు. ఆర్పీ సిసోడియా నేతృత్వంలో జరిగే ఈ భేటీలో ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ కేంద్ర బృందంతో పాటు కేంద్ర బృందం పర్యటన
సంబంధించి చూసుకుంటే కనుక ఈ రోజు మధ్యాహ్నం 12:30 నుంచి 5:30 మధ్య కృష్ణా జిల్లాలోనూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. ఇక రెండవ బృందం బాపట్ల జిల్లాలో అదే టైంలో కొల్లూరు, వేమూరు, రేపల్లె, చెరుకుపల్లి మండలాల్లో పర్యటించనున్నారు. ఇక లంక గ్రామాలైన ఈపూర్ లంక, పెదర్లంక పర్యటించి దెబ్బతిన్న ఉద్యాన పంటలను కూడా ఈ బృందాలు పరిశీలిస్తున్నాయి. కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు ముస్తాబాద్ రోడ్డు, గన్నవరం నుంచి హనుమంతపురం రోడ్డు, అదేవిధంగా గన్నవరం నుంచి బుడమేరు కెనాల్ నుంచి బ్రిడ్జ్లను కూడా టీం పరిశీలించనుంది. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ లో కృష్ణా జిల్లా అధికారులు వరద నష్టంపై ప్రజెంటేషన్ కూడా ఈ కేంద్ర బృందానికి ఇవ్వనున్నారు. తర్వాత తోట్లవల్లు, పెనుమలూరు, యనమల కుదురు, పెదపులిపాక, చోడవరం, కంకిపాడు మండలాల్లో మద్దూరు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను కేంద్ర బృందం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనుంది. ఈ కేంద్ర బృందం పర్యటన కంటే ముందే పూర్తి స్థాయిలో నష్టాన్ని ఎన్యూమరేట్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పూర్తి నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే 6,682 కోట్ల నష్టం వాటిల్లినట్టుగా చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కేంద్ర బృందానికి నివేదించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.